నమస్తే వెల్కమ్ టు ఆర్గాన్ న్యూస్. గత ప్రభుత్వం ఆశా వర్కర్లను విస్మరించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని సిఐటియు ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఆశా వర్కర్ల బస్ జాత నేడు భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ నెల 31వ తేదీన సుందరయ్య పార్కులో జరగనున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలని సిఐటియు. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఈరోజు ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. చేరుకోగానే ఇక్కడున్న ఆశా వర్కర్లు సిఐటియు నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు. వారికి ధన్యవాదాలు. ఈ జాత ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం. అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. ఈ సభ అనంతరం కూడా ములుగు జిల్లాకు వెళ్తున్నాం. ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి ముగింపు సభ నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు కూడా చేశాం. మొన్ననే డిసెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ జరిగింది. కోర్టు వద్ద ధర్నా నిర్వహించాం. ధర్నా సందర్భంగా కూడా ఉన్నతాధికారులకు మా వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ముందు పెట్టాం. మేము ప్రధానంగా ఈ జాత ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్న 30,000 మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, ప్రమోషన్ల సౌకర్యం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లు, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ఈ విధంగా అనేక డిమాండ్స్ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం. ఈ సందర్భంగా తొందరగా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్